చక్కగా చూశాను, హ్యాపీగా చూశాను. కానీ ఒక సినీ యాక్టర్ని అరెస్ట్ అయితే ఆయన చాలా బాధ అనిపించింది కేటీఆర్ గారికి. ఒక పేద ఒక మహిళ చనిపోతే బాధ అనిపించలేదు. ఒక పిల్లడు ప్రాణం కొనవుపుతో బాధపడుతుంటే బాధ అనిపించలేదు. ఈ సినిమా వాళ్ళకి కానీ కేటీఆర్ గారికి కానీ, ఎందుకంటే కేటీఆర్ గారు సినిమా వాళ్ళు అంతా క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ థిక్కెస్ట్ ఫ్రెండ్స్. కేటీఆర్ గారు మాటే వేద వాక్కు అండ్ ఇండస్ట్రీ అండ్ సినిమా హీరోస్. నో గవర్నమెంట్ ఉన్ని లేకపోయినా కేటీఆర్ గారు మాటే వేద వాక్కు కదా. అలాంటప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఇలాగ జరిగింది, జరిగిన సిచ్యువేషన్ ప్రతిదీ చెప్పుకొచ్చాడు. ఆయన్ని మొత్తం అంతమంది మీద రావడం, మేము వద్దనుకున్నా కూడా వద్దన్నా కూడా రావడం, ఆయన వచ్చి మొత్తం టోటల్గా పైన ఊపిరితో జనాలు ఊపడం, లాఠీ జరగడం, ఆ అమ్మాయి మళ్ళీ పిల్లడిని పట్టుకొని ఆ పిల్లని బయటకు వచ్చి కూడా లోనికి వెళ్ళి పిల్లడి కోసం చనిపోవడం, అది చాలా బాధ అనిపించింది. మళ్ళీ అయినా కూడా వెళ్ళిపోండి అన్నా కూడా ఏసీపీని కూడా నో ఎంట్రీ చేసి సెక్యూరిటీ అందరినీ తీసుకెళ్ళి లోన్ వేస్తామని గట్టిగా వార్నింగ్ ఇస్తే అప్పుడు లోనికి పంపిస్తే మళ్ళీ ఆయనకి చెప్తే అల్లు అర్జున్ గారు వచ్చి నేను వెళ్ళను అక్కడ చనిపోయారు సార్ అన్నా కూడా నేను వెళ్ళను, సినిమా చూసి వెళ్తానంటే తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చి సార్ అవసరమైతే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సి వస్తుంది అంటే అప్పుడు క్లైమాక్స్లో వెళ్ళడం జరిగింది అనేది సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నాట్ ఓన్లీ ప్రెస్ మీట్ అంటూ ఏమన్నాడంటే ఆ హీరోకి ఒక 4 గంటలు అరెస్ట్ అయితే మొత్తం ఇండస్ట్రీ అంతా మొత్తం టోటల్ లైన్ కట్టేసింది. ఆయన కాలు ఇరగలేదు, కుంటి ఇరగలేదు, ఏమి ఇరగలేదు, కానీ లైన్ కట్టింది. అక్కడ ప్రాణం పోయింది, ఒక ప్రాణంతో కొట్లాడుతుంటే చూడటానికి కూడా రాలేదు. చూడటానికి కూడా రాలేదు, పలకరించడానికి కూడా రాలేదు ఈ ఇండస్ట్రీ పెద్దలు ఒక్కరు కూడా కండోలెన్స్ కూడా చెప్పలేదు. వీళ్ళకా నేను రేట్లు ఇచ్చింది, వీళ్ళకా నేను బెనిఫిట్స్ ఇచ్చింది, వీళ్ళు ఏం కావాలంటే ఇస్తా ఇండస్ట్రీ డెవలపింగ్ కోసం. ఫర్దర్గా ఇన్ ఫ్యూచర్ మీకు బెనిఫిట్స్ వాళ్ళు మీకు రేట్లు పెంపుకోవడానికి ఇవ్వను, పేదవాళ్ళు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటానంటే నేను ఆ ఛాన్స్ ఇవ్వను అన్నాడు. ఇది ఎవరి వల్ల నష్టమైంది? అల్లు అర్జున్ గారి టీము ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు, అల్లు అర్జున్ గారి బౌన్సర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు మొత్తం టోటల్గా వాళ్ళు చేసిన ఆర్మీ చేసిన తప్పులకి ఇండస్ట్రీ బలైపోయింది. ఎంటైర్ ఇండస్ట్రీ బలైపోయింది. ఎందుకంటే మీరు అంతకు ముందు నుంచి కూడా అందరూ కూడా మొత్తం టోటల్ ఆర్మీని కనిపెడుతున్నారు. ఎవరి దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్కి వస్తారు, ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్గా ధ్వంసం చేసి కొట్టడానికి వెళ్తారు. ఒకరు ఎవరైనా తప్పు మాట్లాడితే వాళ్ళని కొట్టడానికి వెళ్తారు. మీ ఇష్టం, అంటే ఈ రాష్ట్రం మాది, మాకు మొత్తం టోటల్గా అల్లు అర్జున్ గారి ఆర్మీ ఉంది, మాకు లైసెన్స్ ఉంది అన్నట్టు ఇష్టం వచ్చిన దౌర్జన్యం చేశారు. దానికి కర్మ ఫలితమే ఈరోజు ఒక ఆమె చనిపోయింది, ఒక అబ్బాయి ప్రాణంతో కొట్లాడుతున్నాడు. ఈరోజు మీ పాపం వల్ల, మీరు చేసిన తప్పుల వల్ల ఇండస్ట్రీ నాశనం అయిపోయింది. రేపు బండకు వచ్చే సినిమాలకు ఒక్కరికి రేట్లు రావు అనేది ఈరోజు బాధతో ఉన్నారు. 100 కోట్ల రూపాయలు సినిమాలు తీసిన వాళ్ళకి ఈరోజు పరిస్థితి ఏంటి? 100 కోట్ల సినిమాలు తీసిన వాళ్ళు ఈరోజు రేట్లు రాకపోతే మొత్తం ఎంత నష్టపోతారు, ఎంత ఇబ్బంది పడతారు. చిన్న సినిమా బతకాలి, పెద్ద సినిమా కూడా బతకాలి. మీరు అంత రేట్లు కాకపోయినా మినిమం రేట్లైనా ఇవ్వడం బెనిఫిట్స్ అనేది కన్ఫర్మ్. 5 షోలు వస్తాయి, మీరు 6వ షో కన్ఫర్మ్ బెనిఫిట్స్ ఇవ్వకపోతే ప్రొడ్యూసర్ నష్టపోతాడు. ఎఫ్డిసి చైర్మన్గా మన దిల్ రాజు గారు ఉన్నారు, ఆయన కూడా ఖండించలేదు. చనిపోవడం వల్ల ఖండిస్తే అల్లు అర్జున్ గారు డేట్స్ ఇవ్వరని భయం ఆయనకి. అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు ఈ పోస్ట్ పీకేస్తారేమని భయం. ఇదా సినిమా ఇండస్ట్రీలో కొంచెం మారిటీస్ ఉంటాయి, ఆ విలువలు లేకుండా పోయాయి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఒక్కరు కూడా మనం కండోలెన్స్ కూడా చెప్పలేదు. ఆ చనిపోయిన బాధ కూడా వ్యక్తం చేయలేదు. కనుక ఇదా మన ఇండస్ట్రీ. వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకుంటున్నాం, వాళ్ళ రక్తాన్ని తాగేస్తున్నాం. ఫ్యాన్స్ మీ ఫ్యామిలీ అంటున్నాం, ఫ్యామిలీ మెంబర్స్కి ఇచ్చే విలువ ఇదేనా? నాకు బాధాకరం విషయం ఉంది. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే దేశం అంతా విన్నారు. మొత్తం గుట్టు బయటకు అంతా ఇప్పాడు. ఇప్పటిదాకా మాకు తెలుసు, అందరికీ తెలిసే విషయాలు, కానీ అది బయటికి ఎవరు రాకుండా ఉన్నారు. ఈరోజు మొత్తం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికప్పటికి ఎందుకు ఇప్పారు? అయిపోయింది, మిమ్మల్ని అరెస్ట్ అయిపోయింది బయటకు వచ్చిన తర్వాత
మీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ట్రోల్స్ చేసి ఒక చీఫ్ మినిస్టర్ మీద ట్రోల్స్ చేయడం కరెక్టా? ఆ రోజు కూడా ఖండించడానికి మీకు నోరు లేకుండా పోయింది. ఒక చీఫ్ మినిస్టర్ని ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తుంటే ఒక్కళ్ళు మాట్లాడటానికి మీకు రాలేకపోయింది. అల్లు అరవింద్ గారు మరి ఆయన ఏం మాట్లాడుతున్నారు మరి అర్థం కాదు. ఒక పిల్లడిని చూడటానికి మీకు కోర్టు అడ్డు వచ్చింది అన్నారు. ఓకే, న్యాయస్థానం చెప్పలే, పరామర్శడానికి వెళ్ళొద్దని చెప్పలే, చూడొద్దని చెప్పలే, సాక్షిని ప్రభావితం చేయొద్దు అనేది యాజ్ కామన్ ఆర్డర్. సాక్షిని ప్రభావితం చేయొద్దు అని అంటారు. ఇట్స్ ద కామన్ ఆర్డర్. అది కనుక నేను పలకరించడానికి దీనికి సంబంధమే లేదు. అంటే ఏంటంటే ఒక ఉన్నవాడు జైలుకి 4 గంటలు వెళ్తే మీకు మీ అబ్బాయి 4 గంటలు విలవిల్లాడిపోయారు, ఫ్యామిలీ కన్నీరు పెట్టారే. ఆ బిడ్డ బయటకు వచ్చేప్పుడు నా తల్లేది అని అడిగితే అల్లు అర్జున్ గారు సినిమాకి వెళ్ళి చనిపోయిందని చెప్పాలా? అల్లు అర్జున్ సినిమాకి వెళ్ళి నేను ఈ పరిస్థితికి వచ్చానని చెప్పుకోవాలా? ఏం సమాధానం చెప్పాలి గవర్నమెంట్? దానికి అల్లు అర్జున్ గారు ఇది జీవితాంతం గుర్తుంచుకోవాల్సి. కనుక మనం ఆ పిల్లడిని ఎలా ఓదార్చగలం, ఆ తల్లిని ఎలా తీసుకురాగలం? డబ్బు ఇవ్వచ్చు, డబ్బు కాదు కదా, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కసారి మానవత్వంతో మీరు అరెస్ట్ అయ్యారు, అనుకోకుండా జరిగిన సిచ్యువేషన్, వచ్చారు బయటికి, దాన్ని అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్లో పెట్టి 2 రోజులు మొత్తం టోటల్ సోషల్ మీడియాలో పెట్టడం సీఎం అని తిట్టడం, ఇది ఇండస్ట్రీకి నష్టం వచ్చింది. ఇది అల్లు అరవింద్ గారు చాలా పెద్ద పోస్టులో ఉన్న చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారు సురేఖ గారికి తెలియదా అని అడుగుతున్నా నేను. సురేఖ గారు చెప్పలేదా ఇది తప్పు? అల్లు అర్జున్ గారికి తప్పు చెప్పలేదా అరవింద్ గారు? చిరంజీవి గారు చెప్పలేదా అని అడుగుతున్నా. బాబులు ఆయన అరెస్ట్ అయ్యారని పరామర్శకు మీరు వెళ్ళారే, ఈ విషయం బాబు, ఇది ఒక చీఫ్ మినిస్టర్ తిట్టడం కరెక్ట్ కాదు. రేపు రాబోయే సినిమాల తరాన్ని ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది. మీరు ఇలా ఫ్యాన్స్ అందరూ కూడా మీరు మంచి చెయ్యాలి కానీ చెడు చేయకూడదు అని ఒక్క మాట ఎవరో చెప్పలేకపోయేది. అంటే ఇండస్ట్రీ అంటే ఇదేనా? ప్రజలు ప్రాణం పెట్టి మన సినిమా చూసి ఆ మొత్తం టోటల్గా బ్లాక్లో కొన్నారంట, 3,000 టికెట్ అంట, నలుగురికి 12,000, అది జీతం 30,000. అంటే ఎంత పిచ్చి ఉంటే కొంటారు వాళ్ళు. ఆ పిచ్చికి కథాకాష్ట ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణంతో పని ఊపిరిలో కొట్లాడుతుంది. అయినా మీకు అందరికీ ఒకటి జాలి లేదు, దయ లేదు, అయ్యో అని పాపం అని కూడా లేదు మీకు. నీ తోటి మనిషి ఒక జైలుకి 4 గంటలు వెళ్తే మీరు ఇష్టం వచ్చినట్టు మొత్తం టోటల్ లైన్ కట్టారు. ఉదయం 6 గంటలకు రావడం, టీవీ ముందు హాయ్ నేను వచ్చాను, అర్జున్ గారు పలకరించారు, అల్లు అర్జున్ గారు పలకరించారు, నేను కూడా వచ్చా, చిన్నవాడి నుంచి అప్ టు పెద్దవాడి దాకా. అంటే రేపు ఉదయం ఏంటంటే అల్లు అర్జున్ గారి డేట్స్ కోసం కొంతమంది, అల్లు అర్జున్ గారి కోసం కొంతమంది, అంటే ఇవన్నీ కాదు. మనము మానవత్వం ఉండాలి. మీరు ఆ రోజు మీరు మీ మనసులో మీ ఆర్మీ ఏదైతే ఉందో, మీ సోషల్ మీడియా ట్రోల్ చేసిన వాళ్ళు మీరు ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉంటే, మీరు ఇమ్మీడియట్ ట్విట్టర్లో మీరు చెప్పుకుంటే ఈ పరిస్థితి రాకపోతే. సార్ ఇంకోటి వచ్చేసి సంధ్యా థియేటర్ దగ్గర కావచ్చు, అల్లు అర్జున్ గారిని లోపలికి రావద్దని పోలీసులు ఖండించినప్పుడు ఆ రూఫ్ ఎక్కి ప్రవర్తించిన ఆ ప్రవర్తన కావచ్చు, ఆఖరికి అరెస్ట్ చేయడానికి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పోలీసులతో కొంచెం దురుసుగా ప్రవర్తించారు. మాటకి మీతో నేను ఎందుకు రావాలి అన్నట్టుగా కొంచెం దురుసుగా ప్రవర్తించి నేను ఒక సెలబ్రిటీని అన్న తలపొగరు చూపించారు. సపరేట్ ఆర్మీ మాకుంది, నాకు ఎవరితో నాకు అవసరం లేదు అన్నట్టు ఆర్మీ ఉంది అన్నట్టు ఆయన ఫీలింగ్. సెలబ్రిటీ అయినా సరే ఈ ప్రవర్తన కరెక్టే అంటారా అసలు? అందుకనే కదా జనాలు అందుకనే కదా దానికి ఇప్పుడు ఈ రోజు ఒక చీఫ్ మినిస్టర్ మాట్లాడడం కానీ, మనం చేసిన బిహేవియర్ కానీ, ఆమె చనిపోవడానికి మనం చేస్తున్న ముందు వెళ్తున్న సప్తగిరి నుంచి హాయ్ చెప్పడం, బయటకు వచ్చి దండ పెట్టుకునే ఇవన్నీ కూడా మొత్తం టోటల్ జనాలు గిల్టీ ఫీలింగ్ అనేది లేదు, నా వల్లే ఇలా జరిగింది అన్న ఒక గిల్టీ ఫీలింగ్ అయితే లేదు. బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా రూప్ టాప్ లో పైకి ఎక్కి చెప్పడం అనేది ఇది సాక్షాత్ ఒక అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి గారు. అది అబద్ధం స్టేట్మెంట్ కాదు కదా, అది ఆయన హోమ్ మినిస్టర్, హోమ్ కూడా ఆయన చేతిలో ఉంది. మొత్తం తీసుకొని డీటెయిల్స్ తీసుకొని స్టేట్మెంట్ ఇచ్చాడు. కనుక ఇది ప్రతి హీరోకి గుణపాఠం. ఈరోజు ఇండస్ట్రీకి మొత్తం టోటల్ గా ఆయన వల్ల, ఆయన కొంతమంది అభిమానుల వల్ల, ఆయన సెక్యూరిటీ వల్ల ఇండస్ట్రీ ఈరోజు ఇబ్బందుల్లో పడ్డది. ఈరోజు రేపు రాబోయే సినిమాలకి రేట్లకి మరి దిల్ రాజు గారు ఒప్పించుకొని తెస్తారా, లేకపోతే ఇండస్ట్రీ మరి ఏ పరిస్థితికి వస్తుందో రేపు రాబోయే నిర్మాతలు అందరూ ఇబ్బంది పడతారు, వాళ్ళందరూ కూడా ఆలోచించుకోవాలి. సంక్రాంతికి ఇంకొక 15 రోజులు మాత్రమే ఉంది, సినిమా విడుదలకి చాలా అనేది మనం వెయిట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి వచ్చేసరి మరి 2024లో ఇంతవరకు మనం ఎన్నడూ చూడని విధంగా
లైక్ మనకి మోహన్ బాబు గారు కావచ్చు, తర్వాత మనకి జానీ మాస్టర్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరో ఒకరు ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నారు. మరి ఇదే రకంగా ఇండస్ట్రీ వాళ్ళందరూ ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వచ్చే అవకాశాలు Yes, ఉన్నాయి. వివాదాలు ఎందుకు చిక్కుకోలేదు, ఎవరికి వాళ్ళు తెచ్చుకున్నారు. తెచ్చుకుంటున్నారు? అవును. ఎవరు చేసిన పాపాలు వాళ్ళకి పడిపోతున్నాయి. ఉమ్, అంటే వివాదాలు అంటే గత గవర్నమెంట్లు చూసి చూడనట్టు వదిలేసాయి. అవును. ఇప్పుడు డిపార్ట్మెంట్ వెరీ స్ట్రిక్ట్ ఇస్ ఆనెస్ట్, అది మొత్తం టోటల్ గా చూసుకుంటుందని మనం చెప్పొచ్చు, ఉమ్, సీరియస్ గా తీసుకుంటుందని చెప్పొచ్చు. ఈ విషయంలో నో డౌట్. మనం ఎందుకు అంటున్నాం అంటే ఈ విషయంలో కొంతమంది కొంత అత్యుత్సాహం చేసినా, కొంతమంది చేసిన తప్పులు 2024లో మనం ఎవరు తప్పులు చేసినా ఇండస్ట్రీ మాత్రం నాశనం అయిపోతుంది. ఉమ్. ఇండస్ట్రీకి దెబ్బ పడుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకో.